హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. గైస్, డైరెక్ట్ ఈవినింగే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే మనం చికెన్ తేడానికి వెళ్తున్నాం, కానీ ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. గైస్, ఇక్కడ ఎందుకు ట్రాఫిక్ ఏందో తెలీదు. మధ్యలో ఒక కార్ ఆగున్నాం, ముందుకెళ్ళి చూసాక చూడండి. ఇంకా అక్కడ గేట్ కనిపిస్తుంది అనుకుంటున్నా మీకు. వెళ్ళి తీసుకొచ్చేసాం గైస్. దాన్ని చూడండి, తీసుకొచ్చేటప్పుడు వ్యూస్ ఇవి. ఇక్కడ లైటింగ్ వల్ల తిన్నం కనిపించట్లేదు చూడండి. ఇప్పటికీ ట్రాఫిక్ ఎంత ఉందో అంటే ఇవే జాతర వైబ్స్. అంటే జాతరలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా ఇది ఒక చీకటి రూట్, అంత దూరం వెళ్ళలేదు. మాకు ఇవ్వడానికి ఒకరు వచ్చారు, మేము తీసుకోవడానికి వెళ్ళాము. ఎందుకంటే బండిలు బయటకు వెళ్ళడానికి చాలా కష్టం, వెళ్ళనివ్వట్లేదు. పోలీసులు ఆపేస్తున్నారు, వెళ్ళకూడదు, బండిలు తొక్కకూడదు అసలు ఊర్లోని జాతర టైంలోని. అందుకే ఇంకా ఇది బయట గేట్ గైస్, ఇది ఎంట్రన్స్ గేట్ మా ఊర్లోకి. గైస్, అదే గేట్ లోపల నుంచి చూస్తే బూర్జ్ ఖలీఫా కట్టారు, దుబాయ్లో ఉన్న బూర్జ్ ఖలీఫా. అదే గేట్ కట్టారు, కానీ చాలా హైట్ ఉంది. ఇది కానీ పడితే చాలా కష్టం, తప్పించుకోవడమే కష్టం గైస్. చాలా హైట్ ఉంది, అందుకే సూపర్గా ఉంది అంతా. ఇంకా మొత్తం రష్ గైస్, మా ఊరంతా. ఓన్లీ ఒక మా వీధిలోనే అంత లేదు, ఎందుకంటే అక్కడికి బండిలు రాకుండా అడ్డేశారు మొత్తం. మా వీధే మెయిన్, అంటే లైటింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇది ఆ రోజే గైస్ తిరగడానికి వెళ్ళాము. మళ్ళీ జాతర అలా చూసొద్దామని తిరగడానికి వెళ్ళాము. స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇదంతా డెకరేషన్. దీన్ని కొత్తూరు అంటారు గైస్ మా ఊర్లోని. కొత్తూరులోనంతా వైబ్స్ ఇవి. కొత్తూరులో కూడా ఫుల్ డెకరేషన్. ఇక్కడ అంత లేదే మీరు చూస్తున్నట్టు. గైస్, దేవుడిని ఊరేగిస్తున్నప్పుడు మేము అక్కడికి వెళ్ళాం కరెక్ట్గా. దాన్ని చూడడానికి వెళ్ళాము కొత్తూరుకి, లేదా డైరెక్ట్ మా వీధి నుంచే వెళ్ళిపోవచ్చు మేము జాతర చూడడానికి. అలాగే దేవుడిని దర్శించుకొని వెళ్దామని. సో గైస్, ఇది మా ఊర్లో దేవుడిని ఊరేగిస్తున్న సీన్స్. ఎంజాయ్. గైస్, ఇక్కడే గైస్ మెయిన్ జాతర అంతా జరుగుతుంది, మీకు కనిపిస్తుంటుంది. మేము ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం కాబట్టి అంత క్లియర్గా లేదు. వెళ్తూ చూపిస్తాను. ముందున ఫుల్గా మొత్తం జైంట్ వీల్స్ లైట్స్ కూడా ఆన్ చేస్తారు. మొత్తం చూపిస్తాను ఈరోజు. గైస్, అదే వాళ్ళ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, అది సూపర్ ఉంది అసలు ఎంట్రన్స్. అది గుడి దగ్గర ఒక ఎంట్రన్స్. అది చాలా పెద్దగా కట్టారు. ఇంకా ఇవి జైంట్ వీల్స్ గైస్, దగ్గర నుంచి చూపిస్తాను అన్నాను కదా. జైంట్ వీల్స్ ఒకదాని లైట్లో ఎందుకో ఆన్ చేశారు. ఫస్ట్ డే నుంచి కూడా అలాగే ఉంది, ఒకదాని లైట్స్ ఆన్ చేశారు, ఎందుకో తెలియదు మరి. మీకు ఎలాగ అనిపించిందో మా ఊరి జాతర ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి గైస్. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేశాను గైస్. ఇంకా ఇది మా లాస్ట్ డే క్లిప్స్. ఇది మా లాస్ట్ డే ఊర్లోని. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ రావు, మనం నెక్స్ట్ వైజాగ్ వ్లాగ్స్ పెడతాం ఖచ్చితంగా. ఇంకా ఇది లాస్ట్ డే, ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాము ఈసారి. ఇంకా జైంట్ వీల్ ఇటుపక్క, ఇది వేరే వీధి నుంచి వెళ్తున్నాం గైస్. ఈ వీధి నుంచి అయితే అంత రష్ లేదు, ఎందుకంటే మా వీధిలో స్టేజ్లు వేస్తారు కాబట్టి. ఇదిగోండి గైస్, ఇదే మన జైంట్ వీల్. చాలా అందంగా ఉంది గైస్ జైంట్ వీల్ అయితే.
సో గైస్ దగ్గరికి వచ్చేసాను చూడండి గైస్, తిరుగుతూ ఎంత అందంగా ఉందో జైంట్ వీల్ అయితే చాలా అందంగా ఉంది. జైంట్ వీల్ తిరుగుతూ ఆ సైడ్ లైట్స్ చాలా మంచి ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది. చాలా అందంగా ఉంది, నాకైతే నచ్చింది గైస్. జైంట్ వీల్ అందంగా ఉంది చాలా. ఇంకా మిగతా రైడ్స్ కూడా సూపర్ ఉన్నాయి కానీ ఎక్కలేదు, అది వేరే మాట. ఇంకా ఇది మా ఊరి జాతర చూడండి గైస్, దగ్గర నుంచి జైంట్ వీల్ ఎంత పెద్దగా ఉందో. చాలా హైట్ ఉంది గైస్. నేను ఇప్పుడు దాకా చూసిన దాంట్లో ఇది చాలా హైట్. అంత హైట్ కాదు, వైజాగ్లోనైతే ఇంకా హైట్ పెడతారు, అది నేను గమనించాను. ఇంకా ఇది గైస్ మా ఊరి జాతర. గైస్ ఇంకా ఇక్కడే ఉండడం ఎందుకు, అటు సైడ్ వెళ్దాం అనేసి ఇంకా వేరే ఏమైనా సామాన్లు చూద్దాం అలాగే ఏమైనా ఎక్కుదాం అటు వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళాక ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది మీకు చెప్తాను, అప్పుడు దాకా చూడండి. గైస్ ఇది పండగ లాస్ట్ క్లిప్స్, దీని తర్వాత ఇన్సిడెంట్ ఏటో చెప్తాను. ఇక్కడ అంతా బాగున్ను, అంతా సూపర్ గానే ఉన్ను, కానీ మీకు ఒక ఎంట్రన్స్ చూపించాను కదా గైస్, ఈ ఎంట్రన్స్ అది మా మీద పడిపోయింది. మేము ఎలాగో ఒకలా తప్పించుకున్నాము, చాలా డేంజరస్ సిచ్యువేషన్ అది, ఎలాగో ఒకలా తప్పించుకున్నాము. ఇంకా అది వీడియో క్లీన్ చేస్తున్నప్పుడు మా ఊరిలో మా రిలేటివ్స్ తీసిన వీడియో చూడండి.